తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నీకు ఈ అన్నయ్య వదిన అక్కర్లేదు. నీకు కావాల్సింది నీ పిల్లలు, నీ భార్య. ఉండురా, నువ్వు బాగుండు. నీకు మేము అవసరం లేదు. మధు, అందుకే నీకెప్పుడో చెప్పాను, ఇంట్లో నీకు అవమానాలే తప్ప ఎలాంటి అభిమానం దొరకదు అని. మనం ఆ రోజే వెళ్ళిపోయి వేరుగా ఉందామని చెప్పాను. అయినా నువ్వు నా మాట వినలేదు. నా అత్తయ్య, నా మరిది గారు, నా కుటుంబం అంటూ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. బాధపడకు మధు, బాధపడకు. ఊరుకో. చూసావా చూసావా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ వల్ల అన్నదమ్ముల మధ్య కూడా అగాధం ఏర్పడేలా ఉందే. ఛీ, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మనశ్శాంతి అనేది మంటల్లో కాలిపోవాల్సిందే అసలా. ఏమైందే? ఎందుకు సింధు మీద అరుస్తున్నావు? ఏమైంది? ఈ మహాతల్లి మా కంపెనీని, ప్రాజెక్ట్ని పాడు చేసి నాశనం చేస్తుందత్తయ్యా. సింధుది మంచి చేసే మనసే గాని నాశనం చేసే బుద్ధి దానికి లేదే. అత్తయ్యా, ఇది కంపెనీకి సంబంధించిన విషయం. దయచేసి మీరిందులో కలగజేసుకోకండి. కంపెనీ విషయమైనా సరే సింధునంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. భాగ్యం, ఏంట్రా? ప్లీజ్ ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. కంపెనీ అంటే కోట్లల్లో బిజినెస్. ఈ వ్యవహారాలన్నీ నీకు అర్థం కావు. వెళ్ళు భాగ్యం, ప్లీజ్. అది కాదు నేను చెప్పేది. భాగ్యం వద్దు, నువ్వు వెళ్ళు. అది కాదే. వెళ్ళమన్నాను కదా భాగ్యం, వెళ్ళు ప్లీజ్. ఎందుకు సింధు మా వదిన ఇంత బ్యాడ్ చేస్తున్నావు? మా వదినంటే నీకెందుకు అంత కోపం? నీ వదినంటే నాకేం కోపం లేదు యష్. నిజంగానే నీ మనసులో మా వదిన గురించి ఏమీ లేకపోతే ఆ పొలిటీషియన్ని కలవాల్సిన అవసరం నీకేంటే? నీ గురించే కలవాల్సి వచ్చింది యష్. నా గురించా? అవును యష్. మార్కెట్లో నీ కంపెనీకి ఉన్న మంచి పేరు చెడిపోతుంటే నీ భార్యగా నేను చూస్తూ ఊరుకోవాలా? ఏంటి, నా కొడుకు మంచి కోసం నువ్వెళ్ళి ఆ పొలిటీషియన్ని కలిసావా? అది మేం నమ్మాలా? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. అవును మరి, నిజానికి నువ్వు నిలువెత్తద్దానివి కదా. నిజంగా నువ్వు యష్ భార్యగా అనుకొనుంటే మీ మధ్య ఈ దూరాలెందుకొస్తాయి? నా కొడుకు నీ మెడలో తాళి తెంచాల్సిన అవసరం ఎందుకొస్తుంది అసలా? నీ పాడు బుద్ధి, నీ తప్పుడు ప్రవర్తన వల్లే కదా యష్ జీవితం కష్టాల పాలైంది. వాడికి ఇష్టం లేకపోయినా వాడి పిల్లల కోసం, బామ్మ కోసం నిన్ను భరిస్తున్నాడు. అమ్మా, ఇప్పుడు ప్రాబ్లం ప్రాజెక్ట్ గురించి, మా పర్సనల్ లైఫ్ గురించి కాదు. దయచేసి ఆ విషయాలు వదిలే. నీ పర్సనల్ లైఫ్ అయినా ప్రాజెక్ట్ అయినా రెండింటిలోనూ ఈ సింధు వల్లే కదరా నీకు తలనొప్పంతా. ఆ తలనొప్పిని ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసమ్మా. సింధు, హోల్డ్లో ఉన్న ప్రాజెక్ట్ని మా వదిన అంతా సెట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే అసలు ఎందుకు చెడగొట్టాలని చూస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు సింధు. నువ్విక్కడికి కేవలం నటించడానికి వచ్చావు.
నటించేసి వెళ్ళిపో. మాతో గాని ఈ ఇంటితో గాని నీకు ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబంలో నువ్వు మనిషివి కాదు. నువ్వు కేవలం మా బామ్మ కోసం తెచ్చుకున్న అద్దె మనిషివి మాత్రమే. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏమన్నావు యష్? ఈ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదా? నేను మీ కుటుంబంలో మనిషిని కాదా? కేవలం నేనొక అద్దె మనిషినా? అదే మాట మళ్ళీ అను. నేను ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావు సింధు? ఆ మాట మళ్ళీ మళ్ళీ పదే పదే అంటాను. ఏం చేస్తావు? మా బామ్మ పేరు చెప్పి ప్రతిసారిలాగా ఈసారి నన్ను భయపెడతావా? అంతేగా నువ్వు చేసేది. అంతకంటే ఇంకేం చేస్తావు? అయినా నాకేనా బామ్మ? భాగ్యం నీకేం కాదా? బామ్మ ఆరోగ్యం గురించి నీకెలాంటి బాధ్యత లేదా? మాట్లాడవేంటి సింధు? నువ్వు మాట్లాడుతున్నావుగా యష్, మాట్లాడు. నువ్వు మాట్లాడడం అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఇక్కడ మన మధ్య డిస్కషన్ జరుగుతుంది బిజినెస్ గురించి, బామ్మ గురించి కాదు. దయచేసి ప్రతి దాంట్లో మా భాగ్యాన్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకే యష్, నేను బిజినెస్ గురించే మాట్లాడతాను, భాగ్యాన్ని ఇన్వాల్వ్ చేయను. సరే మాట్లాడు. ఏం మాట్లాడతావో? బిజినెస్, కంపెనీ, ఆఫీస్, ప్రాజెక్ట్ ఇవన్నీ చూసుకోమనే కదా మన తరపున సునంద మేడం నన్ను అపాయింట్ చేశారు. అవును. ఆ రెస్పాన్సిబిలిటీతోనే కదా మధు ప్రాజెక్ట్ గురించి, ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి, ఆ పొలిటీషియన్తో ఏం మాట్లాడిందో ఎంక్వైరీ చేశాను. అది తప్ప? చెప్పు యష్, తప్ప? నువ్వేదైనా చేసిందు ఆ చేసేది కంపెనీ ముందుకు వెళ్ళడానికి చెయ్యి, కానీ ఇలా లేనిపోని అనుమానాలు రేకెత్తించి ప్రాజెక్ట్ ఆపడానికి చేయకు. యష్, నేను ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. ఫైనల్గా నీకు మంచి జరగాలని నేను ట్రై చేస్తానే తప్ప కల్లో కూడా నీ కంపెనీని, నీ బిజినెస్ని, నీ ప్రాజెక్ట్ని ఆపాలని చూడను. ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం వెనుక మీ వదిన మనసులో ఏదో కుట్ర దాగి ఉంది. అది నీకు అర్థం అవ్వాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. చాలే, ఆపవే నీ అబద్ధాలు. నా కోడలి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోనసలా. నువ్వే విన్నావు కదమ్మా, మధు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి సింధు తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూనే ఉంది. నా భార్య మీద లేనిపోని అభాండాలు వేస్తూనే ఉంది. ఇంకా సింధు మన ఇంట్లో ఎందుకమ్మా? బయటికి పంపించేయక.